నమస్తే అండి. అందరూ బాగున్నారా? రామాయణంలో మనం ఇప్పుడున్న కథ దగ్గరికి వచ్చేశాం. ఎన్నో అద్భుతాలు, మరెన్నో మలుపులు ఉన్న ఈ కథలో ఈరోజు మనం చూసేది ఒక కీలకమైన ఘట్టం. శక్తికి, ధర్మానికి మధ్య జరిగిన యుద్ధం ఇది. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు అందరూ ఒక్కసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను నొక్కండి. లంకేశ్వరుడు రావణుడు తన చెల్లి శూర్పణఖకు జరిగిన అవమానాన్ని తలుచుకుని నిప్పులు చెరుగుతున్నాడు. రాముడి మీద పగ తీర్చుకోవాలని ఒక భయంకరమైన కుట్ర చేశాడు. ఆ కుట్ర కోసం తన మాయల మాంత్రికుడు మారీచుడి దగ్గరకు వెళ్లాడు. సీతను అపహరించడానికి సహాయం చెయ్యమని అడిగాడు. మారీచుడు భయపడి, రామణా, రాముడు సామాన్యుడు కాదు. ఆయనతో మనకు వద్దు. నేను గతంలో ఆయన చేతిలో ఓరిపోయాను అని మొత్తుకున్నాడు. కాని రావణుడు వినలేదు. నాకు సహాయం చెయ్యకపోతే ఇప్పుడే నిన్ను చంపేస్తాను అని బెదిరించాడు. మారీచుడు భయపడి బంగారు జింక రూపం తీసుకున్నాడు. దాని శరీరం మీద వజ్రాలు, వైడూర్యాలు మెరుస్తున్నట్లుగా ఉంది. ఆ అద్భుతమైన జింకను చూసి సీత ముచ్చటపడింది. దాన్ని పట్టుకుని తన దగ్గరే ఉంచుకోవాలని కోరింది. సీత కోరిక మేరకు రాముడు జింకను వెంబడించి అడవిలోకి వెళ్లాడు. చాలా దూరం వెళ్ళాక అది మాయా జింక అని గ్రహించి బాణంతో చంపాడు. చనిపోయే ముందు మారీచుడు రాముడి గొంతును అనుకరిస్తూ, హా సీతా, హా లక్ష్మణ అని గట్టిగా అరిచాడు. ఆ అరుపులు పర్ణశాలలో ఉన్న సీతా లక్ష్మణులకు వినిపించాయి. రాముడి ప్రమాదంలో ఉన్నాడని కంగారు పడిన సీత వెంటనే వెళ్లి సహాయం చెయ్యమని లక్ష్మణుడిని బలవంతం చేసింది. సీత కోపంతో కఠినమైన మాటలు అనడంతో లక్ష్మణుడు బాధపడ్డాడు. ఆమెను ఒంటరిగా విడిచి వెళ్లడానికి ఇష్టం లేక పర్ణశాల చుట్టూ ఒక రేఖ గీసి దాన్ని దాటి బయటకు వెళ్లవద్దని చెప్పి వెళ్లాడు. లక్ష్మణుడు వెళ్లగానే రావణుడు ఒక సాధువు వేషంలో వస్తాడు. చూశారు గదా రావణుడి దుర్మార్గం ఎలాంటిదో? మరి రావణుడు సీతను ఎలా అపహరిస్తాడు? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తరువాయి ఎపిసోడ్లో చూడాల్సిందే. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్లలో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై శ్రీరామ్.